హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సండే మార్నింగ్ బ్లాగ్. సండే అయితే ఫ్రెండ్షిప్ డే కదా, సో నేను అందుకని ఇంకా మనీని అయితే లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను. సరే లంచ్కి రమ్మని చెప్పాను కదా, ఇంకా మా ఇంట్లోనే అన్నీ వండేస్తాను, నువ్వేం వండమాకు అని అయితే చెప్పేశాను. సో అందుకని మా ఇంటికి అయితే వచ్చింది. ఇంకా నాకైతే హెల్ప్ చేయడానికి నేను ముందే చెప్పాను, నేనైతే నువ్వే వచ్చి వండుకోవాలి, హెల్ప్ చేయాలి అని చెప్పాను. ఇంక సరే అని చెప్పి నేను చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేద్దాము అని అనుకున్నాము. ఇంక సడన్గా అనుకోకుండా నాకు ఉన్న వాళ్ళలో మెయిన్ నా ఫ్యామిలీలో నాకంటూ ఉన్నది వాళ్ళే. సో వాళ్ళైతే మా ఇంటికైతే వచ్చారు. ఎవరు వచ్చారు ఏంటి అనేది అయితే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. మ్యాక్సిమం నాకు తెలిసి నా విషయాలు అన్నీ తెలిసిన వాళ్ళు మెయిన్ వాళ్ళే మా ఫ్యామిలీలో. సో అందుకని వాళ్ళైతే వచ్చారు. ఇంకా సడన్గా రావడం వల్ల అయితే నేను 2 తపాలాల్లో బిర్యానీ అయితే పెట్టాను. వాళ్ళు వస్తారని నాకు మార్నింగే తెలిసింది. సో అందుకని ఇంక వాళ్ళ కోసం అయితే నేను ఇంకా బిర్యానీ చేసేసాను. ఇంకా బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ అని అనుకున్నాము, కానీ మా హస్బెండ్ లేరు. సో చికెన్ తెచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఇంక ఉన్న కర్రీతోనే ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతారు. నన్నుగా ఇష్టపడే వాళ్ళు మెయిన్ వాళ్ళు నేను ఎలా చేసినా ఏం చేసినా ఎలా ఉన్నా తింటారు. సో అందుకనే ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతారులే అన్నట్టు నేనైతే తెచ్చిన వాటితో వండాను. ఇంక ఇంట్లోనైతే ఎగ్స్ కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే హనీకి రెగ్యులర్గా ఎగ్ అయితే ఇస్తూ ఉంటాను. సో అది ఎగ్ దోశలా కానీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ కానీ ఏదో ఒకటి, డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇంకా ఎగ్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇంక చికెన్ సరిపోదు అని చెప్పి ఇంకా ఎగ్ కర్రీ కూడా చేశాను లాస్ట్ మినిట్లో. ఇంకా రైస్ కొంచెం రసం కూడా పెట్టాను. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి. మా హస్బెండ్ కూరగాయలు తెచ్చి వెళ్ళిపోతే ఇంక మొత్తం అన్నీ సర్దుతుంది. దానికి ఏంటంటే వీడియోలో ఒక అంటే చూడడం అంటే దానికి భయము. ఇంకా సరే మంచిగా కూర్చుంటాను అప్పుడు వీడియో తీయు అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే తీసింది. ఇంకా కూరగాయలు అన్నీ సర్దేసి వంట అంతా అయిపోయి డీప్ క్లీనింగ్ అయినాక అది వెళ్ళిపోయింది. ఇంకా దానికైతే ఇంటికి పంపించేసాను, ఎందుకంటే పక్కనే కాబట్టి. ఇంకా ఏమేమి చేశాను ఇక్కడైతే చికెన్ కర్రీ, ఎగ్, రైస్, అలాగే బిర్యానీ ఇవైతే కామన్గా చేశాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు, అమ్మ వాళ్ళు ఇంకా మామయ్య వాళ్ళు. నేనైతే నా పెళ్ళై 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్లో వాళ్ళు ఎప్పుడు ఇంత సడన్గా రాలేదు, సడన్గా వచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా